చెదిరిన ఇశ్రాయేలీల్ని పోగు చేయవాడు. చెదిరిన ఇశ్రాయేలీలు అంటే ఇప్పుడు ఈ మీటింగ్ ఉంది కదా, ఎవరైనా బయట నుంచి ఈ మీటింగ్ బాగుంటుంది, ఎందుకు తెలుసా? రోడ్డు పైకి ఉంటుంది, తర్వాత అలా కిందకి దిగుద్ది, ఇక్కడ స్టేజ్ ఉంటుంది, అక్కడ నుంచి చూస్తే బాగుంటుంది. ఇక్కడ కూర్చున్నది 5,000 అయినా 50,000 లుక్ వస్తుంది. లుక్ అలా ఉంటుంది. అంటే కొంచెం హడావిడి చేయాలనుకున్న వాళ్ళు ఫోటోలు బాగా తీసుకోవచ్చు, అర్థమైందా? లక్షల మందికి వాక్యం చెప్తున్న ఎడ్వర్డ్ విలియమ్స్ అని దీంతో తీసేయచ్చు. ఆడుండేది 10,000. ఆ సెటప్కి ఇది బాగుంటుంది అనమాట, ఫోటోలకి బాగుంటుంది, అర్థమైందా? బయట బాగున్నది ఫోటోల్లో బాగోదు. చాలా సందర్భాల్లో ఫోటోల్లో బాగుండేది ఆడికి వెళ్తే ఉండదు అక్కడ. అదే ఇది ఫోటోలు సెటప్ అంటే బాగుందిలే, జనం ఈ ఊరికి ఇది ఎక్కువ అద్భుతం. అయితే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇంత జనాన్ని ఎక్కడ తీసుకురావటం అంటే మామూలు విషయం కాదు. బోల్డ్ కటౌట్లు, బోల్డ్ పోస్టర్లు, చాలా హడావిడి, ఇంత చేస్తే కానీ ఇంతమంది రాలేదు మీరు. అయితే ఇంత హడావిడి చేస్తేనే రాలేదు. అయితే యెరూషలేము పట్టణం దగ్గరకు వచ్చేటప్పటికి అక్కడ ఏం చూసుకొని రాగలుగుతారు? అక్కడ పాడిపడిపోయిన దెబ్బ దగ్గరికి ఎవరు వస్తారు? ఎవ్వరు రారు. ఉద్యోగాలు ఉన్నాయా? లేవు. వర్షాలు ఉన్నాయా? లేవు. పాడి పంటలు ఉన్నాయా? లేవు. అయినప్పటికీ 1,00,000 మంది వచ్చేసారు. ఎలా వచ్చారు? ఇది మొదటి విషయం. రెండోది, మీటింగ్కి వచ్చిన వాళ్ళు అందరూ కూడా మహా అయితే 10 లేదా 15 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చారు, అంతే. అంతకంటే ఎక్కువ దూరం కాదు. మహా అయితే ఒక 10-15 మంది, అంతకంటే ఎక్కువ దూరం. ఎక్కువ శాతం మంది 20 కిలోమీటర్ల లోపు. కానీ వీళ్ళు 1000 కిలోమీటర్ల నుంచి వచ్చారు. అంటే ఏంటి తెలుసా? మొక్కామలలో మీటింగ్ జరుగుతుంటే కలకత్తా నుంచి రావడం అనమాట. 1000 కిలోమీటర్లు అంటే అంత దూరం నుంచి 1,00,000 మంది వచ్చారు. ఎలా వచ్చారు వాళ్ళు? ఎవరు తెచ్చారు వాళ్ళని? అదే ఈ మాట చెప్తున్నాడు, చెదిరిన ఇశ్రాయేలీల్ని పోగు చేయవాడు. చెదిరిన ఇశ్రాయేల్, చెదిరిపోయిన వాడిని దగ్గరికి తీసుకొచ్చేవాడు ఆయనే. మీటింగ్కి ఇంతమంది రావడానికి కారణం ఏంటి తెలుసా? దేవుని నామం తీసుకొచ్చాడు, దేవుడు తెచ్చాడు. ఇంత పెద్ద మీటింగ్కి వచ్చి ఆనందించడం బాగానే ఉంటుంది. అయితే ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతాను, మీ కుటుంబంలో అమ్మ, నాన్న, అబ్బాయి, అమ్మాయి, తాతయ్య, మామయ్య, పిన్ని, కోళ్ళు, వీళ్ళు ఉన్నారు. కుటుంబం ఒకే ఇంట్లో ఉంటారు, ఒకే గిన్నెలో అన్నం వండుకుంటున్నారు, ఒకే సెట్లో కూర వండుకుంటున్నారు, బాగానే ఉంది, అంతా బాగానే ఉంది ఒక చోటే. కానీ ఇంట్లో కలిసి ఉంటున్నారా? కలిసి ఉంటున్నారంటే ప్రేమ, అనురాగం, ఆప్యాయత ఇళ్ళల్లో ఉంటుందా? ఉండదు. మన గృహాల గురించి చెప్పాలంటే ఈ మధ్యనే మండపేటలో రవి విన్సెంట్ గారు వాళ్ళు మీటింగ్లు పెట్టారు. ఆ మీటింగుల టైంలో చిన్నపిల్లలు గొడవ చేస్తారని వాళ్ళకి వేరుగా క్లాసులు పెట్టారు. దగ్గర 250 మంది. ఆ క్లాసులు పెట్టినప్పుడు ఈ 250 మందిని 4వ క్లాస్ నుంచి 10వ క్లాస్ దాకా వాళ్ళ టీచర్లు వాళ్ళని పక్కకి తీసుకెళ్ళి ఒక ప్రశ్న అడిగారంట. ఏమని అడిగారంటే, ఒకవేళ యేసే నీ ముందు నుంచొని నీకు బాగా బాధ కలిగించేది ఏంటి, నీకు బాగా కష్టం కలిగించింది ఏంటి అని 4వ క్లాస్ నుంచి 10వ క్లాస్ వాళ్ళ దాకా నువ్వేం భయపడకుండా చెప్పరా అంటే 250 మందిలో 216 మంది ఒకటే జవాబు ఇచ్చారంట. అంటే ఒకే రకమైన జవాబు. ఏం జవాబో తెలుసా? మా అమ్మ నాన్న ప్రేమించుకుంటే బాగుంటుంది అని, మా అమ్మ నాన్న చక్కగా ఉంటే బాగుంటుంది అని, మా అమ్మ నాన్న కలిసి ఉంటే బాగుంటుంది. అమ్మ నాన్న గురించే 216 మంది. మా నాన్న తాగి మా అమ్మను కొట్టకుండా ఉంటే, ఇది 216 మంది ఇచ్చిన జవాబు అమ్మ నాన్న గురించి. ఇక్కడ చాలామంది అమ్మలు నాన్నలు ఉన్నారు కదా. మీ గురించి మీరు ఆలోచించుకోండి. మిమ్మల్ని అక్కడ కూర్చోపెట్టి మీ పిల్లల్ని స్టేజ్ మీద తీసుకొచ్చి మీ గురించి చెప్పమంటే దమ్ముంటుందా? మీరు కూర్చొని వినటానికి దమ్ముంటుందా? పర్లేదు, చెప్పేసాయి. మీ ఇంట్లో ఏం జరుగుతుందో ఇక్కడ చెప్పేసాయి అని మీ పిల్లల్ని ఇక్కడ నుంచోపెట్టి వాళ్ళ చేతికి మైక్ ఇచ్చి మాట్లాడరా అంటే మీలో చాలామంది సిగ్గుతో చచ్చిపోతారేమో. మీలో చాలామంది వీళ్ళు ముగించక ముందే ఇక్కడ నుంచి పారిపోతారేమో. ఎందుకంటే మన జీవితాలు అంత దరిద్రంగా ఉన్నాయి, మన కుటుంబాలు అంత దరిద్రంగా ఉన్నాయి,
మన కుటుంబాల్లో ప్రేమ లేదు, మన కుటుంబాల్లో ఐక్యత లేదు, మన కుటుంబాల్లో సఖ్యత లేదు. ఈ రాత్రి మిమ్మల్ని అడుగుతున్నాను, మీ కుటుంబం అలాంటిదా? మీ భర్త మీ మాట ఎండా? మీ భార్య విచ్చలవిడిగా తిరుగుద్దా? నీ కొడుకు పనికి మాలినోడా? నీ కూతురికి క్యారెక్టర్ లేదా? ఇదా మీకున్నటువంటి సాక్ష్యం? ఇదా మీ కుటుంబ పరిస్థితి? ఒకవేళ కుటుంబం ఆ విధంగా విచ్ఛిన్నమైపోతే ఈరోజు మీరు చదివినటువంటి వాక్యాన్ని బట్టి, దేవా ఇశ్రాయేలీల్ని వేల కొద్ది కిలోమీటర్ల దూరం తీసుకొని 1,00,000 మందిని ఒక చోట పెట్టావు కదా, అయితే మాకు పని చేయ ప్రభా, మా ఇంట్లో ఉన్నది 4, మా ఇంట్లో ఉన్నది 6, కానీ 6 దిక్కులకి వెళ్తారు, 4 దిక్కులకి వెళ్తారు, ఒకడు ముఖం ఒకళ్ళు చూసుకోరు, ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోరు, ప్రేమ లేదు, సఖ్యత లేదు, మా కుటుంబంలో సమాధానంతో ఉన్న ఒక్క పూట లేదు, కొట్లాట లేని దినం లేదు, సంతోషంగా ఉన్న దినం లేదు, ప్రార్థన మా ఇంట్లో లేదు, వాక్యం మా ఇంట్లో లేదు. ఒకవేళ అదా నీ పరిస్థితి, ప్రభా మా కుటుంబాన్ని కలుపు ప్రభా, మా కుటుంబాన్ని ఒకటి చేయి ప్రభా, మా నాన్న తాగుడు మానేటట్లు చేయి, మా అమ్మ తిరుగుడు మానేటట్లు చేయి, మా అన్న మారు మనసు పొందేట్లు చేయి, మా అక్క బతుకు బాగుపడేటట్లు చేయి అడగండి. ఒకవేళ మీరు నమ్మిన దేవుడు నిజమైతే ఆ విధంగా ప్రార్థన చేయండి. ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయండి. నమ్మితే ఆ దేవుడిని నమ్మి గట్టిగా అడగండి, లేకపోతే మాందం వెళ్ళిపోండి. ఎందుకు మధ్యలో ఊగిసలాడతారు? దేవుడు నిజమైతే, దేవుడు వాస్తవమైతే, దేవుడు దమ్మున్నవాడైతే, దేవుడు తాహత కలిగిన వాడైతే నీ సమస్యకి పరిష్కారం ఇవ్వగలిగి ఉండాలి. నీ కుటుంబాన్ని కలపగలిగి ఉండాలా, నీ కుటుంబాన్ని ఒకటి చేయగలిగి ఉండాలా. ప్రార్థన చేసే నాదుడు లేక నీ కుటుంబం చెల్లాచెదిరైపోయింది. నువ్వు ప్రార్థన చేయి. సార్ నేనొక్కదాన్నే మా ఇంట్లో అయితే ఏమైంది, నేనొక్కడనే మా ఇంట్లో అయితే ఏమైంది? ఒక్కడు ప్రార్థన చేస్తే దానియేలు 1,00,000 మందిని వెనక్కి తీసుకురాలా? ఒక్కడు ప్రార్థన చేస్తే నెహెమ్యా 52 రోజుల్లో గోడ పూర్తి కాలా? ఒక్కడు ప్రార్థన చేస్తే మోషే 20 లక్షల మంది దేవుడు క్షమించలా? ఒక్కడు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. నీ కుటుంబం కోసం నువ్వు ప్రార్థన చేయి. ఎవరి కోసం అక్కర్లా, ఎవరి కోసం నీ కుటుంబం, నీ తండ్రి, నీ భర్త, నీ భార్య, నీ కొడుకు, నీ కూతురు, మీ నాన్న, మీ అమ్మ, ప్రార్థన చేయి. చెదిరిపోయినటువంటి ఇశ్రాయేలుని పోగు చేయవాడు ఆయనే. వాక్యం చదివాను ప్రభా, ఇది నా జీవితంలో నిజం చేయి. ఈ రాత్రి నాకు భరోసా నువ్వు నా ప్రార్థన విన్నావని. నేను ఒక మాట చెప్తున్నా, దేవుడు నిజంగా మీకు దేవుడై ఉంటే, మిమ్మల్ని ప్రేమించేవాడైతే, ఈ వాక్యం ముగిసే లోపల ఈరోజు నువ్వు ఏ విషయంలో అయితే తొందరపడుతున్నావో, ఏ విషయంలో అయితే బాధపడుతున్నావో, దానికి తగిన మాట నా నోట్లోంచి రావాలి. దానికి తగిన మాట. నేనేదో పెద్ద పోటీగాడినని మాట చెప్పట్లా, నేనేదో ప్రవచనం వరం కలిగిన వాడిని అని చెప్పట్లా. దేవుడు నమ్మదగిన వాడైతే, దేవుడు నిన్ను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోపెట్టినట్లయితే, దేవుడు యథార్థవంతుడైతే, ఈ మీటింగ్లో నీకు దేవుడు శుభం పలకాలని ఆశపడుతుంటే, దేని విషయంలో నువ్వు తొందరపడుతున్నావో అది నీ చెవిని వినబడాలా, నీ హృదయానికి తాకాలా, నీ కళ్ళు తెరుచుకొని నా కోరికిదే, నా కోరికిదే. నువ్వు కట్టుకునేది ఏదైనా ఉందా, దేవుడిని తెచ్చిపెట్టుకో, ఆయన కట్టి ముగిస్తాడు. చెదిరిపోయింది ఏదైనా ఉందా, దేవునికి చెప్పు, ఆయన సమకూరుస్తాడు. ఎలా చేస్తాడు నాకు తెలీదు, ఎప్పుడు చేస్తాడు నాకు తెలీదు, ఎవరి ద్వారా చేస్తాడు నాకు తెలీదు, ఆయన చేసి పెడతాడు. దట్స్ ఆల్. ఆయన చేసి పెడతాడు. 70 సంవత్సరాల తర్వాత ఎవరైనా ప్రార్థన చేస్తే నేను వెనక్కి తీసుకొస్తా. యూదులకి 70 సంవత్సరాలు పెట్టాడు దేవుడు, కానీ నీకు నాకు సంవత్సరాలు పెట్టలేదు. ఏమన్నాడు తెలుసా? నా పేరు పెట్టబడినటువంటి నా ప్రజలు తమ్మును తాము తగ్గించుకొని నా తట్టు తిరిగి తమ పాపములు ఒప్పుకొని నాకు విజ్ఞాపన చేసినట్లయితే ఆకాశము నుండి వారి ప్రార్థన ఆలకించి వారి పాపము క్షమించి వారి దేశమును స్వస్థపరుస్తాను. మీ ఇంటిని స్వస్థపరుస్తాడు, మీ వ్యాపారాన్ని స్వస్థపరుస్తాడు, మీ పొలాన్ని స్వస్థపరుస్తాడు, మీ కుటుంబ వ్యవస్థను స్వస్థపరుస్తాడు, మీ జీవితాలు ఆయన స్వస్థపరుస్తాడు. ఈరోజు ఒంగోలు నుంచి ఇందాకే ఒక ఆయన ప్రార్థన చేశాడు. ఆయన సేవకుడు, ఒంగోలు ప్రాంతంలో, ఒంగోలు ఊరు కాదు, వాళ్ళ బాబు పాలిటెక్నిక్ చదువుతున్నప్పుడు
ఆయన మత్తు పదార్థాలకు బానిసైపోయాడు. ఆ మత్తు పదార్థాల్లోంచి బయటికి రాలేక తాగుడికి బానిసైపోయాడు. తాగుడికి మత్తు పదార్థాలకు ఎంత బానిసైపోయాడంటే, మత్తు పదార్థం అందకపోతే కనుక చేతులు వణుకుతాయి. కాబట్టి మత్తు పదార్థం కోసం ఇంట్లో ఏది కనబడితే అది దొంగిలిస్తాడు. ఎవరు కనబడితే వాళ్ళని కొడతాడు. డబ్బులు ఇచ్చేదాకా ఊరుకోడు. ఈరోజు ఆయన నాతో ఫోన్ చేసి, సార్ నా పరిస్థితి ఇది, నా కొడుకు పరిస్థితి ఇది అని అడిగితే, సార్ మన ఇద్దరం ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసిన తర్వాత మీ బాబు నాతో కనెక్ట్ అయ్యేటట్లు చూడండి, చాలు నేను చూసుకుంటా అని అన్నా. 3:30కి ఆయన అడిగాడు. సాయంత్రం 6:30కి బాబు నాతో కనెక్ట్ అయ్యాడు. నా నమ్మకం వారం రోజులు ఆడ బయటకు వస్తాడని. దాంట్లోంచి సాధ్యం సాధ్యం. ఎంత భయంకరమైనటువంటి డ్రగ్స్లో ఉన్న వ్యక్తి అయినా బయటికి రావటం సాధ్యం. ఎంత భయంకరమైనటువంటి ఇక్కట్లలో ఉన్నా బయటికి తీసుకురాగలడు ఆ దేవుడు. కాబట్టి మీ నాన్న, మీ అమ్మ, మీ అన్న, మీ అక్క ఎంత దరిద్రమైన స్థితిగతుల్లో ఉన్నా పేరు పెట్టి ప్రార్థన చేయండి. ప్రభా పేరు పెట్టి ప్రార్థన చేస్తున్నా, ప్రార్థన వినండి, జవాబు ఇవ్వండి ప్రభా అని అడుగుదాం. 4వ వచనం చదువుదాం. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు. నక్షత్రముల సంఖ్యను. ఇప్పుడు ఈ మీటింగ్లో చాలా లైట్లు ఉన్నాయి. ఇలాంటి లైట్లు ఎన్ని లైట్లు ఉన్నాయి అని అంటే మోసెస్ గారికి కూడా తెలియదు. తెలుసా సార్ మీకు ఎన్ని లైట్లు ఉన్నాయో? ఆయనకి తెలియదు. కానీ తెలుస్తుంది ఆయనకి. ఎప్పుడు తెలుస్తుందో చెప్పమంటారా? 15వ తారీఖు పొద్దున్న తెలుస్తుంది. ఆయన వెళ్ళి లెక్కేసుకొని వస్తాడా? రాడు. లైట్లు పెట్టినోడు చెప్తాడు, సార్ ఇన్ని లైట్లు పెట్టాను సార్ అని, డబ్బుల కోసం. లైట్లు పెట్టినోడికి తెలుసు ఎన్ని లైట్లు ఉన్నాయో. కుర్చీలు ఎన్ని ఉన్నాయో కూడా ఆయనకి తెలియదు. అది కూడా 15వ తారీఖు పొద్దున్న తెలుస్తుంది. కుర్చీలు వేసినోడు చెప్తాడు ఇన్ని ఉన్నాయి సార్ కుర్చీలు అని. ఒకవేళ ఈయనకి డౌట్ అయితే ఒక కుర్రన్నరే కుర్చీలు లెక్కట్రా అంటాడు. అదే ఆయన చేసేది. కానీ కుర్చీలు పెట్టినోడికి తెలుసు ఎన్ని కుర్చీలు ఉన్నాయో. కుర్చీలు టెంటోడు పెట్టాడు కాబట్టి ఆడికి తెలుసు. లైట్లు కరెంటోడు పెట్టాడు కాబట్టి ఆడికి తెలుసు. నక్షత్రాలు ఎన్ని ఉన్నాయి ఎవరు తెలుసు? దేవుడు తెలుసు. ఎందుకంటే పెట్టింది ఆయన. ఒకవేళ దేవుడి దగ్గరికి వెళ్ళి, దేవా నక్షత్రాలు ఎన్ని ఉన్నాయో చెప్పా అన్నాడు, ఒక్క నిమిషం లెక్కేస్తా అంటాడా? అండ్ ఆయనకి తెలిసి ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో. అయితే ఒక శాస్త్రవేత్తని, బాగా చదువుకున్న శాస్త్రవేత్తని, రే నక్షత్రాలు ఎన్ని ఉన్నాయో చెప్పరా అంటే, పిచ్చా ఎర్రా, నక్షత్రాలు లెక్కెట్టాలంటే సెకండ్కి ఒక నక్షత్రం లెక్క పెడితే, సెకండ్కి ఒక నక్షత్రం అంటే 1, 2, 3, 4, 5 సెకండ్లకి 5 లెక్కెట్ట. అలా సెకండ్కి ఒకటి లెక్కేస్తే 2500 సంవత్సరాలు పడుతుంది నక్షత్రాలను లెక్కేయడానికి. అన్ని ఉన్నాయి. ఎవడు లెక్కెడతాడా? ఎవడు లెక్కట్లేడు. కానీ దేవుడు లెక్కెడతాడా? పెట్టడు. ఎన్ని ఉన్నాయో ఆయనకి తెలుసు. నక్షత్రాల సంఖ్యను ఆయన నియమించాడు. అంత గొప్ప దేవుడు ఆయన. అంత జ్ఞానము కలిగినటువంటి వాడు, అంత శక్తి కలిగినటువంటి వాడు. ఇంకేమన్నాడు? వాటన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు. పేరు పెట్టడం అనే దానికి అర్థం ఏంటి తెలుసా? జూన్ నెలలో బళ్ళు కొత్తగా తెరుస్తారు కదా, తెరవంగానే కొత్త పుస్తకాలు ఇస్తారు పిల్లలకి. అందరికీ ఒకే రకం టెక్స్ట్ బుక్ ఉంటుంది, అందరికీ ఒకే రకం నోట్ బుక్ ఉంటుంది. అందుకనే పిల్లలు ఏం చేస్తారు తెలుసా? పుస్తకం ఇవ్వంగానే పైన పేరు రాసేస్తారు. ఎందుకు రాసేస్తారు? 2 కారణాలు. ఒకటి, పేరు రాసా ఇది నాది. రెండోది, పేరు రాసా ఇంకోళ్ళతో కలిసిపోదు. పేరు కలవదు, పేరు నాదని చెప్పదు. పేరు పెట్టడం అంటే అది ఓనర్షిప్, నాది. కుక్క పిల్లని తెచ్చిపెట్టారనుకో, ఎవరన్నా బాగా నచ్చిందనుకో, దానికో పేరు పెడతాం. ఆ కుక్క పిల్ల నీది ఎప్పుడవుతుందో తెలుసా? దాని చెవులో 2 రోజులు టామీ 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 అంటే 2 రోజులకి తిరుగుతుంది. తిరిగింది, ఇది మందే. తల తిప్పితే మందే. ఈ కుక్క మాదే. ఎలాగా? టామే. చూడు తిరిగింది. అయితే మనం కుక్క పిల్లని పిలిస్తే తిరిగితే కింద మీద అయిపోతాం. అయితే దేవుడు ఏట్ని పిలుస్తాడు తెలుసా? అంగారకుడా ఇట్రారా, సూర్యుడా కొంచెం అడేలు, చంద్రుడా కొంచెం ఇట్రారా కిందకి. ఆయన గ్రహాల్ని అలా కదుపుతాడు. ఆయన గ్రహాల్ని, నక్షత్రాలను ఆ విధంగా కదుపుతాడు ఆయన. మనం కుక్క పిల్లని తిప్పినట్టు.
మన దేవుడు ఎంత గొప్పోడో ఆలోచించండి. అది విషయం. ఆయన అంత గొప్పోడు కాబట్టి యేసయ్య ఈ లోకంలో పుట్టినప్పుడు నక్షత్రాలు కావలసిన షేపులో పెట్టుకున్నాడు. నక్షత్రం ఎక్కడుండు? ఆడు పుట్టాడు కదా, ఆడికి తెలియాలి అక్కడుండి నక్షత్రం. ఈ లైటు అది వచ్చి పళ్ళ ఆడు కట్టారు, అవునా కదా? ఈ బ్యాక్డ్రాప్ కట్టారు, ఈ స్టేజీ కట్టారు, ఈ ఏలాడి కట్టారు. అదేవిధంగా దేవుడు నక్షత్రాన్ని అక్కడ ఎట్టాడు. ఆడుండు నగడుండు. అది పరిస్థితి. మన దేవుడు అంత గొప్పోడు. నక్షత్రాలను పేర్లు పెట్టి ఆయన పిలుస్తాడు. దీంతో మనకేమర్థం అవుతుంది తెలుసా? మన దేవుడు గొప్పోడా మామూలోడా? చాలా గొప్పోడు. గొప్పోడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం అడిగే విధానం కూడా బాగుండాలి. ఎలాగో తెలుసా? మామూలు వాడి దగ్గరికి 2 రూపాయలు అడుక్కుంటే బాగానే ఉంటుంది. చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళండి, 10 రూపాయలు అంటాడు. ఏమంటాడు? చిపేనారమే, నీకు 10 రూపాయలు ఇస్తే నా పరువు పోద్దురా అంటాడు. చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి అడిగితే 10 లక్షలు ఉండాలి రేంజ్. అది పరిస్థితి. అర్థమైందా? ఎవరి దగ్గరికి వెళ్ళి ఏం అడగాలో మనం తెలుసుకోవాలి. మామూలు వాడి దగ్గరికి వెళ్ళి 10 రూపాయలు అడిగితే ఒక అర్థం ఉంది. మినిస్టర్ దగ్గరికి వెళ్ళి 10 రూపాయలు అడిగితే చెప్పా అని అంటాడు. అది పరిస్థితి, అవునా కదా? అయితే ఇంత పెద్ద దేవుడు దగ్గరికి వెళ్తే మనకు అవసరమైతే 2 రూపాయలు అని అడిగితే అనుకుంటాడు అనుకుంటే ఆయన అలా ఫీల్ అవడు. ఆయన చాలా పెద్ద దేవుడు. నీకు పావలా కావాలంటే కూడా ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు. నీకు పావలా కావాలంటే 2 రూపాయలు కూడా కాదు, పావలా. అరే పావలా కోసం చిన్నమ్మాయి అనేవాడు కాదని. ఇది ఎలా అర్థమవుతుంది? ఇప్పుడు చూడండి 3వ వచనం. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు. గుండె చెదిరిన వారిని బాగు చేసేవాడిని ఏమంటారు తెలుసా? కార్డియాలజిస్ట్ అంటారు. గుండె జబ్బు నిపుణుడు, అవునా? మనకి డాక్టర్లందరిలో బాగా ఎక్కువ విలువ ఉన్నవాడు ఎవడో తెలుసా? గుండె జబ్బు నిపుణుడే, కార్డియాలజిస్ట్. బాగా విలువైనటువంటి వాడు. ఆడ తర్వాత న్యూరాలజిస్ట్, బుర్రకు సంబంధించిన వాడు. ఆ తర్వాత యూరాలజిస్ట్, కిడ్నీలకు సంబంధించిన వాడు. అర్థమైందా? అందరికంటే బాగా ఖరీదైనటువంటి డాక్టర్ అంటే గుండె జబ్బు నిపుణుడు. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు. అయితే ఒక్క మాట, గుండె చెదిరిన వారిని బాగు చేసే డాక్టర్ ఎంత పోటుగాడైనా, ఎంత గొప్పోడైనా ఆడి చేసే పని ఏంటో మీకు చెప్తా. టీచర్ గారికి డాక్టర్ గారికి తేడా ఉంది. ఏంటి సార్ అంటారు. టీచర్ దగ్గరికి ఒకరిని పంపించి, టీచర్ ఆడికి లెక్కలు నేర్పి అంటే నేర్పిస్తుంది. ఆ 5గురిని పంపించి, టీచర్ ఈ 5గురికి లెక్కలు నేర్పి అంటే నేర్పిస్తుంది. 50 మందిని పంపించి, టీచర్ ఈ 50 మందికి లెక్కలు నేర్పి అంటే నేర్పిస్తుంది. ఎంతమందికైనా నేర్పించగలదు టీచర్. కానీ డాక్టర్ ఉన్నాడు చూసా, డాక్టర్ గారు ఈ 10 మందికి గుండు బాగాలేదు, బాగు చేసేయండి అంటే చేయడు. ఒకటి తర్వాత ఒకడే. ఎంత గొప్ప డాక్టర్ అయినా మా కడుపుతో ఉన్న వాళ్ళంతా ఇటు రండి, కాళ్ళు నొప్పి ఉన్న వాళ్ళంతా ఇక్కడ రండి, కళ్ళు కనబడిన వాళ్ళంతా ఇక్కడ రండి, గజ్జున్న వాళ్ళంతా ఇక్కడికి వచ్చేయండి అండ ఆయన. అర్థమైందా? ఎవడైనా సరే ఒకటి తర్వాత ఒకడే. మన దేవుడు డాక్టరు కాబట్టి ఎంతమంది ఉన్నా అందరినీ పట్టించుకోడు ఆయన. నిన్నొక్కదాన్ని పట్టించుకుంటాడు ఆయన, నిన్నొక్కనే పట్టించుకుంటాడు. గుండె చెదిరిన వారిని బాగు చేయవాడు. మీలో చాలామందికి ఊరుకోండి సార్, మీరు స్టేజ్ ఎక్కి అంత కబుర్లు ఆడుతున్నారు కానీ దేవుడిని పట్టించుకుంటాడా? మీ మనసులో వచ్చే ప్రశ్న ఇదే. ఊరుకోండి సార్ బాబు, నాకు సరిగ్గా మాట్లాడమే రాదు, మన దగ్గర డబ్బుల్లో ఉండేది గుడిసెలో, మనం తినే దాకలో. దేవుడు నన్ను పట్టించుకుంటాడా? పట్టించుకుంటాడు. దేవుడు ఖచ్చితంగా పట్టించుకుంటాడు. దేవుడికి మనస్సు ఉన్నటువంటి ప్రతి మనిషి దగ్గరికి ఆయన వస్తాడు. మీకు 3 ఉదాహరణలు చెప్తాను. మనస్సు ఉంటే పట్టించుకుంటాడు అని అంటానికి. జక్కే తెలుసా మీకు? జక్క ఏం చేశాడు? చెట్టు ఎక్కాడు. చెట్టు ఎందుకు ఎక్కాడు? ఏసేని చూద్దామని. ఏసేని చూడటానికి చెట్టు ఎందుకు ఎక్కాడు అంటే కింద రోడ్డు మీద బోల్డ్ మంది జనం ఉన్నారు. మనోడు పొట్టాడు కాబట్టి మధ్యలో ఇరుక్కుపోతాడు. అందుకే చెట్టు ఎక్కి పైనుంచి వస్తున్నాడు. కింద రోడ్డు మీద ఏసీ నడుస్తున్నాడు. జక్క ఎక్కడ ఉన్నాడు? చెట్టు మీద ఉన్నాడు. రోడ్డు మీద నడిచేవాడు ఎలా నడుస్తాడు? ఎవడైనా సరే ఎలా నడవడు. కాబట్టి చెట్టు మీద ఉన్నవాడు కనబడ్డా ఆయనకి. ఎవరు కనబడతారు? రోడ్డు మీద ఉన్నవాడు. ఏసైకు రోడ్డు మీద ఉన్న వాళ్ళని ఎవరినైనా పట్టించుకోవాలనిపించిందా? లేదు, ఎవరిని పట్టించుకోలేదు. బోల్డ్ జనాలు ఉన్నారు. ఏసీ వాళ్ళని ఎవరిని పట్టించుకోకుండా చెట్టు దగ్గరికి వచ్చి తలపైకి ఎత్తే, జక్కా తా కింద దిగ అని అన్నాడు. ఎందుకని జక్కనే పట్టించుకున్నాడు? జక్కయ్యకి మనస్సు ఉంది.
జక్కయ్యకి చూడాలనే ఆశ ఉంది. అందుకే జక్కయ్య ఒక్కడనే పట్టించుకున్నాడు, జనాల్ని ఎవరిని పట్టించుకోవాలి. మిగిలిన వాళ్ళకి కుళ్ళొచ్చి, మిగిలిన వాళ్ళకి ఖర్చు వచ్చి ఏమన్నారు తెలుసా, ఈ పాపింట్లో ఉండటానికి వెళ్తా అని ఎవరిని తిట్టారు? ఏసేం తిట్టారు. అంటే ఎంత కొచ్చి వచ్చేసిందో చూడండి వాళ్ళకి. మేము ఎంత పెద్ద పోటు కావాలో, మేము ఎంత రంగు వేసుకున్నాం, ఎంత హడావిడి చేస్తాం, బండి వేసుకొని వచ్చాం, పువ్వులు కూడా పట్టుకొచ్చాం, గులాబీ పువ్వు కూడా పట్టుకున్నాం, ఈ నన్ను పట్టించుకోలేదు. చెట్టు ఎక్కిన ఈ పనికి మాలినోడి దగ్గరికి వచ్చాడు. అదే కాదు కోపం. పైగా ఆ ఊరు మొత్తంలో దరిద్రుడు అంటే ఎవడో? జక్కయ్య. ఆ ఊరు మొత్తంలో లంచగుండి వాడంటే ఎవడో? జక్కయ్య. కానీ ఏసి ఎవడి దగ్గరికి వచ్చాడు? ఆడి దగ్గరికే. మనసు ఉంది ఆడికి, తెలుసుకోవాలని ఆశ ఉంది. నీ బతుకు ఎలాంటిదైనా, ఇప్పటికిప్పుడు నీ జీవితం ఎలాంటిదైనా, నీ గతం ఎంత దరిద్రమైందైనా, ప్రభువా ఈ రాత్రి నువ్వు నాతో మాట్లాడు అని అడిగితే ఆయన మాట్లాడతాడు. ఆయన ఖచ్చితంగా. జక్కయ్యని ఆదరించినటువంటి యేసయ్య నిన్ను ఈ రాత్రి ఆదరిస్తాడు. రెండో ఉదాహరణ చెప్తాను. అప్పట్లో మైకులు ఉండేకో, మాట్లాడాలంటే ఒకటే పద్ధతి. ఎలాగంటే ఏసీ నడుచుకుంటూ వెళ్తూ ఉండేవాడు, చుట్టూ 12 మంది శిష్యులు, ఆ శిష్యులతో పాటు జనం ఉండేవాడు. ఏసీకి ఎప్పుడైనా మాట్లాడాలనిపిస్తే పేతురు లాంటి ఆంధ్రే లాంటి చూసి అయ్యా కొంచెం మాట్లాడాలి అని అంటాడు. అనగానే వెంటనే వీళ్ళు సైకిల్ చేసుకుంటారు, రే అంటే. ఇంకప్పుడు రే కూర్చోండి రా, రే కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఏసే మాట్లాడతారు, కూర్చోండి, రే కూర్చో, రే అర కూర్చో. ఎలాగ కూర్చోపెడతా ఉంటే ఒకడు అరుస్తున్నాడు. ఇలాగ కూర్చోబెడతా ఉంటే అరుస్తున్నాడు, ఏసయ్యా 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 అరుస్తూ ఉంటే అప్పుడు ఏసయ్య, బాబు ఏంటి అయ్యా దావీదు కుమారుడా, నాకు కళ్ళు కనబడవయ్యా. మిగిలిన వాళ్ళందరూ నోరు మూయిపిస్తుంటే, జనం అరుస్తుంటే, ఆ అరుపులు మధ్యన ఒకడి స్వరం విన్నాడు, దావీదు కుమారుడా. ఆడి దగ్గరికి వెళ్ళి స్వస్థపరిచి వచ్చేసాడు. సూపర్ కదా. కాబట్టి ఎంతమంది జనం మధ్యన, అర్థమైందా, గుండె లోతుల్లో యేసయ్య అని నువ్వు అరిస్తే ఆయన వింటాడు. ఆయన నాలాంటోడు నోరు మీపిచ్చేయచ్చు, పాస్టర్ గారు నోరు మూసుకొని అనొచ్చు, కానీ ఆయన వింటాడు. నీ ఇష్టం, అరిస్తే వింటాడు, పిలిస్తే పలుకుతాడు. ఇది రెండో ఉదాహరణ. మూడో ఉదాహరణ, ఇది ఎంతకంటే విచిత్రమైన ఉదాహరణ ఇంకోటి ఉండదు. ఏంటి తెలుసా, గెరాసేన్ అనే ఊరు, అది అవతల నది అవతల ఉంటుంది, సముద్రం అవతల, టిబేరియస్ అనే సముద్రం అవతల యువతల ఉన్నాడు. ఆయన ఉంటే పేతురు పిలిచాడు. పేతురు అన్నాడు, పడవై అన్నాడు. ఏ ప్రభు అన్నాడు, అటు వెళ్ళాలయ్య అన్నాడు. పేతురు సహజంగా ఎందుకు ప్రభు అన్నాడు, నీకెందిరా పడవే అంటే పడవేశాడు. అవతలకి వెళ్ళాడు. ఎందుకు వెళ్తున్నాడో తెలియదు, ఎవరి దగ్గరికి వెళ్తున్నాడో తెలియదు. కాబట్టి వేసే ముందు వెనకాల జనం ఎక్కడికి వెళ్తున్నాడో ఏంటో వెళ్తా ఉన్నాడు. ఆడంతా సమాధుల్లోంచి ఒకడొచ్చాడు, అయ్యా ఏసయ్యా దేవుని కుమారుడా, మాతో మీకేం పని, రండి నోర్మై కూర్చో అని అన్నాడు. దయ్యం బయట రండి అని అన్నాడు. 2000 దయ్యాలు బయటకు వచ్చేసాయి. మానోడు తిన్నా కూర్చున్నాడు. వాడు, అయ్యా నీ అంట వచ్చేస్తాను, నోరు మూసుకో, నేను ఇక్కడ దాకా వచ్చింది నిన్ను అంటేసుకెళ్తాను కాదు, మరి ఏం చేయాలి, ఎక్కడ నాకు సాక్షిగా ఉండు, నీ వెళ్తున్నా అని నిలిపాడు ఆయన. అంటే యేసయ్య పడవెక్కి సముద్రం అవతలకి వెళ్ళి వెనక్కి వచ్చింది ఎందుకో తెలుసా, ఒక్కడిని బాగు చేయడానికి. ఒక్కడిని బాగు చేసి వచ్చేసాడు, ఒక్కడనే. కాకపోతే నాకు కొంచెం బాధ అనిపిస్తుంది. కొంతమంది స్పీకర్లు ఎంతమంది వస్తారేంటి, ఎన్ని పోస్టర్లు వేస్తారు, బాగా వస్తారు జనం, క్వైర్ ఎంతమంది అంటారు, ఎంత ఇస్తారంటే మనకి అడుగుతారు లేదా. కానీ ఏసీ ఏం అడగల, ఒక్కడి కోసం వెళ్ళొచ్చేసాడు ఆయన. అది సేవ అంటే. సేవకి వ్యాపారానికి తేడా ఉంటుంది. సేవ ఎప్పుడు కూడా నీకేంటి లాభం అని అడుగుద్ది, వ్యాపారం నాకేంటి లాభం అని అడుగుద్ది. సేవకి వ్యాపారానికి తేడా. సేవ ఎప్పుడు కూడా నాకేంటి అని అడుగుదా, అడిగిందా అది వ్యాపారమే, అడిగిందా అది వ్యాపారమే. యేసయ్య అక్కడికి వెళ్ళింది వాడి లాభం కోసం, అక్కడికి వెళ్ళింది ఆ ఊరు లాభం కోసం వచ్చేసాడు. ఈ రాత్రి దేవుడు నీ దగ్గర రావడానికి ఇష్టపడ్డాడు. ఇక్కడ కూర్చోపెట్టాడు నీతో మాట్లాడాలని. ఇక్కడ ఉన్నాడు ఆయన నీ స్వరం విందామని. ఇక్కడ నీ కోసం ఎదురు చూస్తున్నాడు, నువ్వు ఆశతో పిలుస్తావని. ఆయన గుండె చెదిరిన వారిని బాగు చేయువాడు. అవునా కదా. నెక్స్ట్ లైన్ చూడండి, వారి గాయములు కట్టువాడు ఆయన. నాకు ఇదే అర్థం కాదు. 2-3 రోజులు తంటారు పడుతుంది సార్.
ఈ కీర్తన చదివేటప్పుడు మిగిలిందంతా అర్థం చేసుకోవడం ఒక ఎత్తు అయితే ఈ ఒక్క లైన్ అర్థం చేసుకోవడం ఒక ఎత్తు అయింది నాకు. ఏ అని అంటే యేసయ్యకి గాయాలు కట్టే పని ఏముంది? గాయం ఉందనుకో అని అంటే పోవాలా, జబ్బు ఉందనుకో అంటే పోవాలా, గజ్జుందనుకో అంటే పోవాలా. ఈయన కట్టుకుంటూ పోవడం ఏంటి? గాయములు కట్టేవాడేంటి? అసలు నువ్వు గాయాలు కట్టే పని పెట్టుకుంటే చాలా కష్టమే బాబు. ఒక్కొక్కడికి బోల్డ్ గాయాలు ఉంటాయి, కట్టుకుంటూ కూర్చుంటావా? ఇది నాకు వచ్చిన ప్రశ్న. 2 రోజులు తంటాలు పడ్డా, ప్రభా గాయాలు కట్టడం అనేది ఎందుకు పెట్టావు? స్వస్థపరచు యెహోవా నేనే అని అన్నావు కదా, యెహోవా రఫా నీ పేరు కదా, మరి ఇది ఎందుకు పెట్టావు ఇక్కడ? గాయాలు కట్టేవాడిని నేనే అని 2 రోజుల తర్వాత ఆలోచిస్తే నాకు వచ్చిన తలంపు ఏంటనంటే, దేవుడు చెప్తున్నట్లు, అరే ఏంటి ప్రభా, ఓసారి నా దగ్గరికి 10 మంది కుష్ఠోళ్ళు వచ్చారా, వస్తే నేనేమన్నానంటే ఆ కోనేటి దగ్గరికి వెళ్ళండి, కడుక్కొని యాజకుడి దగ్గరికి వెళ్ళి కృతజ్ఞత అర్పణ ఇచ్చేసి వెళ్ళండి అన్న. 10 మంది వెళ్ళారా, కడుక్కున్నారు. కడుక్కోగానే ఏమైంది? శుభ్రం అయ్యారు. అందుట్లో ఒక్కడేరా వెళ్ళింది కృతజ్ఞతకి, 9 మంది పోయారు. అంటే నేను చెప్పేది ఏంటి తెలుసా, స్వస్థత కలిగితే వెనక్కి కూడా తిరగరు. నాకు బాధ అనిపిస్తుంది. స్వస్థత అవ్వలేదనుకో చచ్చినట్టు వస్తారు మళ్ళీ నా దగ్గరికి. నా కోరిక ఏంటి తెలుసా, నువ్వు నీ స్వస్థత కాదు, నీ స్వస్థత క్షణాల్లో అయిపోద్ది, కానీ నువ్వు దొరకవు. అందుకే నేను అక్కడ కూర్చోబెడతానికి తీయను నేను జబ్బు. నువ్వు అక్కడే కూర్చున్నావు అనుకో కడతా ఉంటా. ప్రభా గాయాలు కట్టేటప్పుడు ఏం చేస్తావు? గాయాలు కట్టేటప్పుడు ఏం చేస్తావు? మొహం చూస్తా. నా కోరిక నీ మొహం చూడాలని. నీ మొహం చూపిరా అంటే చూపివున్నావు. నాకు టీవీ మీద కూర్చుంటావు, నీ మొహం చూడబుద్ధి అవ్వదు. సినిమాల ముందు కూర్చుంటావు, నీ మొహం చూడబుద్ధి అవ్వదు. దరిద్రమైన పనులు చేస్తూ కూర్చుంటావు, నీ మొహం చూడబుద్ధి అవ్వదు. నా దగ్గర కూర్చోరా అంటే రావు నువ్వు. నాకు ఎంత బాధ ఉంటుంది. గాయములు కట్టువాడు అంటే దేవుడు కోరుకునేది ఏంటి తెలుసా, నేను నీతో ఉండాలని కోరుకుంటున్నా, నాతో ఉంటావా? ఎంత మంచి దేవుడో చూడండి. మనలో చాలామంది గుర్తుపెట్టుకోండి, మనలో చాలామంది ఒంటరి బతుకు. ఒంటరి బతుకు అంటే ఏంటి తెలుసా, అయితే టీవీ ముందు గడుపుతాం, లేకపోతే మొబైల్తో గడుపుతాం. ఎంత కాలమైంది 2 గంటలు ఎవరితో అయినా కబుర్లాడి? ఎంత కాలమైంది? వాళ్ళ అంతసేపు ఆడటానికి ఏముంటుంది? ఇది వరకైతే గంటల కబుర్లాడేవాళ్ళు. ఇప్పుడు ఏమి లేవు. పావు గంట మాడితే చాలా, 1 నిమిషం ఆగవే, మెసేజ్ ఇవ్వాలి. అది సబ్జెక్ట్ మారాలంటే మొబైల్లోకి వెళ్ళాలి, సబ్జెక్ట్ మారాలంటే టీవీ సీరియల్ చూడాలి. ఏ లైఫ్లో సబ్జెక్ట్ లేదు. ఒంటరి బతుకు అయిపోయింది మనకి, ఒంటరి బతుకు. అందుకే దేవుడు ఏమన్నా తెలుసా, నీ ఒంటరితనం పోవాలంటే నీ పక్కన నేను ఉంటా. ఇప్పుడు చూద్దాం, 3 వచనాలు చూసాం. 2వ వచనం, మన దేవుడు మంచోడు, కట్టేవాడు ఆయనే, సమకూర్చేవాడు ఆయనే. 3వ వచనం, మన దేవుడు మంచోడు, మన దేవుడు గుండె చెదిరిన వారిని బాగు చేస్తాడు, గాయములు కట్టేవాడు.